పతంగుల పండుగ పరేషాన్ చేస్తోంది. గాలిపటాలు ఎగరేసేందుకు వాడే చైనా మాంజా మనుషుల పాలిట యమపాసంగా మారుతోంది. కత్తుల కంటే పదునుగా కుత్తుకలుకొస్తోంది. ఈ చైనా మాంజా తెగి మెడకు చుట్టుకోవడంతో ఇప్పటికే పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ప్రతి ఏటా ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాని ఎందుకు అరికట్టలేము? నిషేధం ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి మాంజాలు వస్తున్నాయి? ఇప్పుడు కావాల్సింది మానవత్వమా, లేక అవగాహన, లేకపోతే ఇంకా కఠినమైన రూల్సా? ఆకాశంలో రంగుల హంగామా, కానీ కింద రక్తపు చారలు. చైనా మాంజా రూపంలో రోడ్లపై మృత్యువు స్వైర విహారం. ఒకరి సరదా, మరొకరికి ప్రాణగండం. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా పతంగులు ఎగరేస్తారు. కానీ అదే గాలిపటాలకు వాడే చైనా మాంజా మాత్రం ప్రజల పాలిట మృత్యుపాసంగా మారుతోంది. వారం రోజుల వ్యవధిలో 4 పీకల్ని కోసింది ఈ చైనా మాంజా. నిన్న దిల్సుఖ్ నగర్ నుంచి సరూర్ నగర్ వైపు బైక్పై వెళ్తున్న వ్యక్తి మెడకు చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మొన్న పాత బస్తీ శాలిబండ పరిధిలోని షంషీర్గంజ్లోనూ మరో ప్రమాదం జరిగింది. రోడ్డుపై జమీల్ అనే ఇంటర్ విద్యార్థి బైక్పై వెళ్తుండగా మాంజా మెడకు తగిలింది. దీంతో అదుపు తప్పి కింద పడిపోగా గొంతు కోసుకుపోవడంతో పాటు మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోనూ మాంజా మెడకు చుట్టుకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున నగర్ కాలనీలో మాంజా దారం తెగిపడి జశ్వంత్ అనే 19 ఏళ్ల యువకుడికి మెడభాగంలో కట్టయింది. అంతకంటే ముందు దిల్సుఖ్ నగర్ మరో ఘటన జరిగింది. గతేడాది కూడా ఇలాంటి దుర్ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. వేల పక్షులు కూడా చైనా మాంజాల కారణంగా మృత్యువాత పడ్డాయి. కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇవి విద్యుత్ అంతరాయానికి కారణమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా మాంజా అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా మాంజా అమ్మకాలు మాత్రం జరిగిపోతున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. పాత బస్తీలో చైనా మాంజా విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. చైనా మాంజాను సీజ్ చేశారు. ఈ చైనా మాంజా గురించి మనం అందరికీ తెలుసు. చాలామంది ఇది పెడెస్ట్రియన్, 2 వీలర్స్, తర్వాత చిల్డ్రన్స్కి ఇంజురీస్ కూడా అవుతుంది. సో ఆ ప్రకారంగా పోలీస్ విల్ టేక్ అ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ రేట్స్. సో ఎవరైనా ఇది ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ హ్యాబిచువల్ రిపీటెడ్ ఆఫెండర్స్ పైన ఈ బైండోర్ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఒక మాసివ్గా ఏదైనా రేడ్ ఆపరేషన్ మనం సౌత్ జోన్లో కండక్ట్ చేయడానికి ఇది ప్లాన్ ఉంది. సో నేను యాజ్ అ డీసీపీ సౌత్ జోన్గా అందరూ జనాలకి ఆహ్వానం చేస్తున్నాను కి మీ ఖచ్చితంగా ఇది సంక్రాంతి ఫెస్టివల్ ఒక గొప్పమైన ఇది సెలబ్రేట్ చేయండి. కానీ ఈ చైనా మాంజా గురించి మీ అవాయిడ్ చేయాలి. ఓవైపు పోలీసులు హెచ్చరిస్తున్నారు, మరోవైపు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయినా సేల్స్ ఆగడం లేదు. మరి ఇప్పుడు కావాల్సిందేంటి? మానవత్వమా, అవగాహన, రూల్స్ కఠినతరమా అన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయి. గాలిపటాలు ఎగురవేసేవారు బాధ్యతగా ఉండాలి. సరదా పేరుతో ఇతరుల ప్రాణాలకు ముప్పు తేవద్దు. రానున్న 20 రోజులు బైక్పై వెళ్తున్న వారు కేర్ఫుల్గా ఉండాలి.